వెల్కమ్ టు TJ9 న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద్దల భూమిపై అజయ్ కుమార్ కన్ను. గోలుగొండ మండలం పాత మల్లంపేట గ్రామంలో ఉన్న 850 సర్వే నెంబర్లు 36 ఎకరాల భూమిని అజయ్ కుమార్ అనే వ్యక్తి మరికొంత మందితో కలిసి కబ్జాకు పాల్పడుతున్నారని, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ భూములు కలిగిన యజమానులను గుర్తించి మామూలు ఇవ్వాలని బెదిరిస్తాడు. లేదంటే అమాయకులైన గిరిజన ప్రజలను అడ్డం పెట్టుకుని తన పబ్బం కడుక్కుంటారు. అనకాపల్లి జిల్లాలో అనేక గ్రామాల్లో ఈయన సృష్టించిన తగాదాలే ఎక్కువ. ఇకనైనా అధికారులు అజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు అనకాపల్లి కలెక్టర్ కు, ఎస్పీకి, ఆర్డీఓలకి ఫిర్యాదు చేశారు. ఈ అనకాపల్లి జిల్లాలోని అజయ్ కుమార్ అనేవాడు లేకపోతే తగువే ఉండదు. ఈయనకి ఇమీడియట్ గా మీరు ఆయన మీద ఎంక్వైరీ చేయించి, ఎక్కడ మొన్న ఎంక్వైరీ జరిగింది, ఎంక్వైరీలో కూడా నేను వెళ్తానండి ఏం చేయలేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన మీద ఎంక్వైరీ పెట్టించి, ఎక్కడండి చటాజిపురం, గెదప్పాలెం, నిమ్మగడ్డ, తర్వాత ఏదది ఇది ఇవన్నీ కళ్యాణ్లో వాళ్ళు ఎస్టీఓలు వాళ్ళది 600 ఎకరాల భూమి, కొంత భూమి ఏమో ల్యాండ్ చెరువుకి ఇచ్చినారు, కొంత భూమి ఇలాగే అజయ్ కుమార్ ఆయననే వచ్చి అడ్డించేత వీళ్ళు గెంజి లేక చిన్న పాకలు నుండి ఉన్నారు. ఈ అజయ్ కుమార్కి ఏం పని లేదు సార్, ఇదే పని. మరి ఆయన మీద కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు పెద్దలంతా ఎంక్వైరీ జరిపించి ఈ ఎవరికి రికార్డులు ఉన్నాయి ఎవరికి లేదని చూసి ఆయనకి వెంటనే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని మరి నేను కోరుతున్నాను సార్. ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయకపోతే ఇంకో 1-2 నెలలుగా ఉంటే విపరీతమైన ఈయన వల్ల గొడవలు అయ్యే పరిస్థితి కూడా ఉంది. అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఆయన దేనికి సపోర్ట్ చేస్తున్నాడు, జిరాయితీ భూమికి సపోర్ట్ చేస్తాడో లేదా గవర్నమెంట్ భూమికి సపోర్ట్ చేస్తాడో మీరు ఒక చుట్టూ ఆలోచించి, పెద్ద మనసు ఆలోచించి వెంటనే ఆయన మీద ఎంక్వైరీ జరిపించి ఆయన అరెస్ట్ చేయాలని కోరుతున్నాను సార్. అందరికీ నమస్కారం. గోల్గొండ మండలం పాత మల్లంపేట గ్రామ పరిధిలో నిమ్మగడ్డ గ్రామానికి చెందిన సర్వే నెంబరు 850/1లో 36 ఎకరాలకు సంబంధించిన భూమి కోసం ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారికి, నర్సీపట్నం ఆర్డీఓ గారికి కూడా కంప్లైంట్ జరిగింది. ఏంటంటే కొంతమంది ఈ అక్రమ సంఘ సభ్యులుగా ఏర్పడి కొంతమంది అంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన పిఎస్ అజయ్ కుమార్ అనే వ్యక్తి కొంతమంది అక్రమ సంఘ సభ్యులుగా ఏర్పడి భూ కబ్జాకు పాల్పడదామని దురుద్దేశంతో కొంతమందిని ఎన్ఆర్ఐ అని పేరు చెప్పి ఇదే దుగ్గిరాల బాలకృష్ణ గారి భూమి వాళ్ళ సొంతంగా వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన భూమిని ఆయన పేరు మీద చేశారని చెప్పేసి, ఎవరి పేరు మీద చేశారో వాళ్ళు ఇక్కడే లేనట్టు, వాళ్ళు ఎక్కడో ఉన్నట్టు, ఈయన 15 సంవత్సరాల నుంచి ఇక్కడే వైజాగ్లో ఉంటున్నారు. ఈ వైజాగ్లో ఉన్న మనిషిని ఎక్కడో ఎన్ఆర్ఐ అని పేరు చెప్పేసి ఎక్కడో ఉంటున్నారని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆయన ఎక్కడో లేరు. దుగ్గిరాల బాలకృష్ణ అంటే ఈయనే. ఇప్పుడు ఇతను కూడా చనిపోయాడని చెప్పి క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు, అమ్మగారు చనిపోయింది వాస్తవమే. ఆ భూమి ఇతని పేరు మీద చేశారు. కొంతమంది రైతులను గిరిజనులను ఈ పిఎస్ అజయ్ కుమార్ అనే వ్యక్తి అక్రమంగా దురాశతో, దుర్బుద్ధితో కొంతమంది అమాయకమైన గిరిజనులను ఉసికొల్పి ఆ భూమిలోకి వెళ్ళి అక్రమంగా మీరు ఉండండి, వచ్చిన వారిని వచ్చినట్టు కొట్టండి, చంపేయండి అని చెప్పేసి, లేదా అంటే SC/ST కేసులు పెట్టేసి బెదిరించండి అని చెప్పేసి దౌర్జన్యంగా మేము అక్కడికి వెళ్తే దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టడం కానీ, కేసు పెడతాం కానీ భయపెట్టేస్తున్నారు. ఈ పిఎస్ అజయ్ కుమార్ వల్ల మాకే కాదు, ఈ మండలంలో అనకాపల్లి జిల్లాలో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే చాలా మందిని ఆర్థికంగా నష్టం చేయాలని చెప్పి ఆయన ఒక కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నాడు. ఆయన చాలా రాంగ్ వేలో వెళ్తున్నాడు. నిజంగా జిరాయితీ భూమి కాకపోతే ఏ గవర్నమెంట్ భూమి అయితే ఆయన పోరాడి ప్రజలకు ఇవ్వమని చెప్పండి. అంతేగాని జిరాయితీ భూమిలోకి వెళ్ళేసి అమాయకమైన గిరిజనులను రెచ్చగొట్టేసి ఆ భూమిలోకి పంపించడం అంత మంచిది కాదు. ఇతని వల్ల సమాజంలో పెద్ద కుల చిచ్చులు పెట్టే అవకాశం ఉంది. దీనివల్ల చాలా గొడవలు అయ్యేలా ఉన్నాయి. మొన్న ఈ మధ్యన కొంతమంది కొట్టుకున్నారు భూ సమస్యలో. మాకు కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పి ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయగలిగింది. ఈ విషయంలో పిఎస్ అజయ్ కుమార్ ని పై అధికారులు అతని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము.